తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు టీడీపీ నేతలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు, మనం 98 నుంచి 120 సీట్ల వరకు గెలవబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 50 నుంచి 60-70 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందంటూ గట్టి ప్రచారమే చేస్తున్నాయి. ఏ లెక్కలో చేస్తున్నారంటారు? వాళ్ళ లెక్కలు నన్ను అడిగితే వాళ్ళని అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే నేను చెప్తాను. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అట్లా చెప్పకపోతే వాళ్ళకి డిమోరలైజ్ అయిపోతారు కదా. మరి ఇప్పుడు ఆరామస్థాను, ఆత్మసాక్షి ఇటువంటి వాళ్ళందరూ టైమ్స్ వీళ్ళందరూ జగన్ గారికి 100 నుంచి 110, 120, 130 వస్తాయి అన్నారు కదా. సో ఎవరి యాంగిల్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. దాన్ని మనం పెద్దగా ఆక్షేపించక్కర్లేదు, వాళ్ళ ఇష్టం. రేపు తెలిసిపోద్ది కాబట్టి పెద్ద మనం దాని గురించి చర్చించాల్సినంత పని కూడా లేదని నా అభిప్రాయం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తున్నాం రేవంత జాగ్రత్త అంటున్నారంటూ ఒక వార్త హల్చల్ చేస్తుంది. మధ్యలో రేవంత్ రెడ్డి గారికి అంటే గురు శిష్యుల బంధం కదా. అవును, ఆయన ఎందుకు అంటాడు రేవంత్ జాగ్రత్త అనాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు చంద్రబాబు గారు గెలిస్తే కాంగ్రెస్ బీజేపీలు ఒకటైపోయినట్టు. అప్పుడు ఈయనేమో బీజేపీ కూటమిలో ఉన్నాడు, ఆయనేమో కాంగ్రెస్. నిజానికి కాంగ్రెస్కి బీజేపీకి బద్ధవైరం. ఏపీకి వెళ్ళేసరికి కాంగ్రెస్ బీజేపీలు ఒకే ప్లాట్ఫామ్ మీద ఉంటాయా? సో రేవంత్ను చంద్రబాబు ఇక్కడికి వచ్చేమో ఒకళ్ళని ప్రేమించుకుంటారు, అక్కడికి వెళ్ళి తిట్టుకుంటారా? ఉండదు, అదేమి ఉండదు. చంద్రబాబు గారు గెలిచే అవకాశం ఉందని నేను అనుకోవటం లేదు. అంటే ఆయన అంటే తెలుగుదేశం పార్టీ. సో రేవంత్ రెడ్డి గారిని ఆయన ఉద్దేశించి పనిగట్టుకుని చెప్పాల్సిన అవసరం ఆయనకేం లేదు. ఎట్లాగో వాళ్ళకు ఉండే సంబంధ బాంధవ్యాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి దాన్ని ఇప్పుడు ఓపెన్ చేసి ఎవరో కావాలని ప్రచారం చేసుకుంటారు తప్ప దాంట్లో పెద్ద సీరియస్గా జరిగి ఉంటుందని నేను. సరే, ఒక 15-16 గంటల్లో అసలు విషయం ఏంటి అనేది ఎవరి జాతకాలు వాళ్ళవి అన్నట్టు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఫైనల్గా ఏం చెప్తారండి? చెప్పేదే లేదు, నా మాట ఒకటే. జగన్ గారు గెలుస్తారని నేను దాదాపు సంవత్సరం నుంచి ఎవరు అడిగినా నేను కోరుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. నేను ఎందుకు కోరుకుంటున్నానంటే పోర్టులు కట్టడం, మెడికల్ కాలేజీలు తీసుకురావటం, అలాగే బోల్డ్ ఇండస్ట్రీస్ రావటం. ప్లస్ ఉదాహరణకి ఒక్కటి చెప్పండి, ఇప్పుడు ఆయన 14 ఏళ్ళు సీఎంగా ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఉద్దానంలో అంత పెద్ద హాస్పిటల్ ఎందుకు కట్టలేదు? అంత పెద్ద వాటర్ స్కీమ్ ఎందుకు తేలేదు? తీసుకొచ్చి ఉంటే ఆయనకే పేరు వచ్చిండేది కదా. మరి జగన్ ఎందుకు చేయగలిగాడు కదా. మరి కృష్ణానది పక్కన విజయవాడలో పెద్ద కరకట్ట ఎందుకు కట్టగలిగాడు జగన్ గారు? మరి చంద్రబాబు గారు ఎందుకు కట్టలేకపోయారు? అంటే నాకు అర్థమైంది ఏంటంటే జగన్ అనుకుంటే గట్టి సంకల్పం చేస్తే ఖచ్చితంగా చేసి తీరుతాడు. అదే చంద్రబాబు గారి దగ్గర ఆ నమ్మకం లేదు. ఆయన చేస్తానంటాడు, చేయకపోవచ్చు. ఆయన విజన్ అంటాడు, విజన్ లేకుండా వ్యవహరిస్తాడు. ఆయన ఏదో కథ నడుపుతూ ఉంటాడు. తాత్కాలికమైనటువంటి అవసరాలు, ప్రయోజనాలతోటి ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్లస్ మైనస్ ఇట్లా చూసుకోవడంతో టైం ముగిసిపోయే అవకాశం ఉంటుంది. ప్లస్ ఈసారి ఇంకా ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకోవటం లేదు. వస్తే ఇంకా గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆయన తెలుగుదేశం పార్టీ గెలవకుండా సింగిల్గా జగన్ గారు గెలవటం ఆంధ్రప్రదేశ్కి మంచిదని నేను చూడాలి సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.